హలో ఫ్రెండ్స్, నా పేరు సరస్వతి అండి. ఇది చూసారా, వాటర్ బాటిల్స్ పెద్ద వస్తాయి చూసారా, వాటి పై భాగాలన్నమాట ఇవి. దాని కింద మధ్యలోనేమో సెపరేట్ చేసి పెట్టడానికి కోకోనట్ ఆయిల్ వాడానండి నేను. అందులో కన్నాలు పెట్టేసి ఇది పైన బబుల్ది పైన ఉంది చూసారా, దాని మూతిని అందులో దోపేశాను అనమాట. ఇదేమో మళ్ళీ ఆయిల్ బాటిల్ షార్ప్గా ఉంటుంది కదండి మూత దగ్గర, అదేమో ఇందులో దోపాను అనమాట. అట్లా పెట్టి ఇది స్టాండ్ తయారు చేశాను. కిందన ఓ సోడా బాటిల్స్ ఒక 6 తీసుకుని అవి ఎలా చేశాను అన్నది కూడా ఇందులో చూపిస్తానండి మీకు. ఇది స్టాండ్ చక్కగా నిలబడుతుందండి. చిన్న సైజ్ బాటిల్ కూడా లోపలికి దూరిపోయినా కూడా పడిపోకుండా ఎలా పెట్టాలో కూడా చెప్తానమాట. ఇది చూసారా, బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనమాట. మనకి అక్కర్లేనివి పడేసేవి పట్టుకొని మనం ఇలా చేసుకోవచ్చు. చూసారా ఎలా చేశానో. నా దగ్గర జిఐ వైర్ ఉంది, మీ దగ్గర ఏది ఉంటే అది వాడచ్చండి. అంటే లాంగ్ రన్ ఉండాలి అంటే మంచిది వాడుకోవాలండి, లేదంటే మధ్యలో అది పోయిందనుకోండి కష్టం కదా, అందుకని చెప్పనమాట. కాస్త మంచిది వాడుకుంటే ఎప్పటికీ ఉంటుంది అనమాట. ఇదేమో ఇంకో వాటర్ బాటిల్ పెద్దది వస్తుంది కదా, దానిది పై భాగం అనమాట. కింద భాగం మొక్కలకి నేను వాడేసుకున్నానండి ఆల్రెడీ, అవి మేడ మీద ఉన్నాయి. ఇవేమో ఒక లీచీ బాటిల్ తాగుతాం కదండి కలుపుకొని చక్కగా, అదనమాట. దీంట్లో సోడా కలుపుకొని తాగితే చాలా బాగుంటుంది అనమాట, అందుకని ఇది నేను వాడతాను. ఈ బాటిల్ షేప్ కూడా డిఫరెంట్గా ఉంది, అలాగే షేప్ ప్రకారమే కోసానండి. అది చక్కగా నిలబడింది కూడా నేల మీద పెడితే, చాలా బాగుంది అది. ఇంకోటేమో బేల్ షర్బత్ అని చెప్పేసి అది తీసుకున్నాను. ఆ బాటిల్ రౌండ్గా ఉంటుంది, అది కూడా వాడానండి. మూత దగ్గర కట్ చేసేసి దాన్ని కింద దగ్గర కొంచెం కాల్చి కన్నం పెట్టి ఇది అందులోకి ఇన్సర్ట్ చేశాను అనమాట. లోపలికి పెట్టి మూత పెట్టేశాను. మూత పెట్టేయడం వల్ల అది కింద పడిపోకుండా ఉంటుంది. ఇది 1 లీటరు ఆయిల్ బాటిల్ అండి, కోకోనట్ ఆయిల్ బాటిల్. కన్నాలు పెట్టకుండా వాడుకుంటే వాటరు కిందకి పోకుండా హైడ్రోపోనిక్ సిస్టమ్ లాగా కూడా వాడుకోవచ్చు అండి. నేను కన్నాలు పెట్టేసాను, రెండిట్లో 2 వేస్తాను అనమాట. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ క్రియేటివిటీని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు అండి. ఇది జస్ట్ మీకు ఒక ఐడియా ఇవ్వటం కోసమే. పగిలిపోయిన మగ్గు, ఇది ఇంకో ఫ్రూట్ జ్యూస్ బాటిల్, అట్లా అనమాట. మన ఇష్టం అండి. ఇప్పుడు హైడ్రోపోనిక్ అన్నాను కదా, అట్లాగా తాడు పెట్టేసాం అనుకోండి, ఆ మట్టిలోకి నిరంతరం నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఇది ఒక థెర్మోకోల్ బాక్స్ అండి. నాకు ఏది దొరికినా కూడా పడేనండి, అది ఉంచుకొని కొబ్బరి చిప్పలతో సహా కోడిగుడ్డు డొల్లలేంటి అన్నీ వాడతానండి. ఇది కొబ్బరి చెట్టు అండి, ఇది ఇంకో చోట వేయటానికని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి ఒక స్టాండ్, ఇది నేను ఆల్రెడీ చేసి పెట్టాను అనమాట. బాగుంది, పడిపోకుండా గాలి వాన వచ్చినా కూడా పడిపోలేదండి. ఇప్పుడు ఇది ఇంకోటి అండి, ఇవి నేను ఊరికే అలా చేసి పెట్టుకున్నాను, తర్వాత ఎప్పుడో ఫ్యూచర్లో వాడతానమాట. రెడీ చేసి పెట్టుకున్నాను అంతే. ఇప్పుడు చూడండి స్టాండ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఆపోజిట్గా పైన కింద 2 రంధ్రాలు చేసుకోవాలండి. అవి వాటిల్లో మనం వైర్ పెట్టి, లేదా మన ఇష్టం మనం ఏది వాడాలనుకుంటే అది పెట్టి గట్టిగా ఇంకా కదలకుండా కట్టుకోవాలన్నమాట. ఈ 6 బాటిల్స్ అలా కట్టి మళ్ళీ మధ్యలో ఒక క్రిస్ క్రాస్ అంటే ప్లస్ గుర్తు వచ్చేటట్టు పెట్టుకోవడం వల్ల ఏంటంటే చిన్న చిన్న పాట్స్ కూడా పెట్టుకోగలుగుతాం. అంటే 4 ఇంచీల పాట్ అనుకోండి, అది లోపలికి దూరిపోకుండా దాని మీద కూర్చుంటుంది అనమాట. అలాగే 4 ఇంచీలు 8 ఇంచీలు పాట్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవి పెట్టుకోవడానికి అనమాట. చాలా చక్కగా వస్తుందండి స్టాండ్ మాత్రం. మీరు ట్రై చేసి చూడండి, చాలా ఉపయోగం. అది పడిపోవట్లేదండి, మెయిన్ అది కదా కావాలి మనకి. స్టాండ్ అన్నాక పాట్ పెట్టాక అది పడిపోయిందంటే మనకి చాలా ఇబ్బంది కదండి, విరిగిపోతుంది, బాధ అనిపిస్తుంది, మొక్క బయటకు వచ్చేస్తుంది. అటువంటివి ఏవి జరగకుండా చేసి నేను వాడి అప్పుడు మీకు చెప్తున్నాను అనమాట. ఇది మీరు కూడా ట్రై చేస్తే ఉపయోగపడుతుందండి. నేను కూడా అంటే నా ఇన్నోవేషన్ ఏమీ కాదండి, ఇది ఎవరిదో చూసి చేసి నచ్చి చేసుకున్నాను నేను కూడా. అసలు ఎట్లా ఉంటుందో చూద్దామని చేసి వాడి బాగుంది, అందుకని మీకు చెప్తున్నాను అనమాట. చక్కగా ఇది ముందు పైన తర్వాత కింద అలా కట్టేసుకుంటే చక్కగా ఉంటుందండి, పడిపోకుండా. మీరు కావాలంటే వీటికి రంగులు కూడా వేసుకోవచ్చండి. చక్కగా చాలా చూడటానికి బాగుంటుంది. అంటే ఇప్పుడు నేను రంగులు వేసి చూపిస్తే మీకు అర్థం అవ్వాలి కదండి, అందుకని ఇలాగ క్లియర్గా బాటిల్ ఉన్నప్పుడు చూపిస్తున్నాను. లోపల చూసారా రౌండ్గా కనిపిస్తుంది, అంటే ఇటు నుంచి అటు తిప్పాను అనమాట. మధ్యలో ఒక ప్లస్ గుర్తు వచ్చేటట్టు తిప్పి కట్టాను అనమాట. చాలా చక్కగా వచ్చిందండి. కిందన అలాగా కట్టేసి ఇలా పెట్టేసామనుకోండి ఇంక పడిపోదండి, అట్లానే ఉంటుంది చక్కగా బరువుకి. ప్లస్ గుర్తు కూడా కనిపిస్తుంది మీరు క్లియర్గా చూస్తే కనుక. అందులో చాలా బాగా ఉంటాయండి, ఎన్నాళ్ళున్నా పాడవు. ప్లాస్టిక్ తొందరగా పాడవదని మీకు కూడా తెలుసు కదా. సోడా బాటిల్స్ కొంచెం స్ట్రాంగ్గానే ఉంటాయి. ఇది చూడండి, ఇది నేను చేసి పెట్టుకున్నది అనమాట. ఒక 5-6 నెలలు బట్టి వాడుతున్నానండి అది. ఇది ఇంకోటి అండి, ఇలా సరదాగా చేసి పెట్టుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.